ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? నేటి దినమున దేవుని మీద ఆధారపడటం మంచిది. ఎంతమంది అయితే దేవుని మీద ఆధారపడుతున్నారో వారందరినీ బైబిల్లో రాసినట్లుగా దేవుడు ఆదరించేవాడు. కీర్తనలు 5వ కీర్తన 12వ చరణంలో, యెహోవా, నీతిమంతులను ఆస్వాదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆయన నామం మనకు ఆధారం. ఆయనే మనల్ని ఆస్వాదిస్తాడు. ఆయనే తన దయతో మనల్ని కప్పుతాడు. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దిన వాగ్దానాన్ని చూద్దాం. ముఖ్యంగా చదివే ముందు గమనించండి, చాలామంది ఈ క్యాలెండర్ వాక్యం కింద కామెంట్స్ చేయలేరు, అంటే రాయలేరు. అన్న మాకు ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి అని రాయలేరు. కాబట్టి మీరు ఏ సంఘానికి చెందిన వారైతే సేవకులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే మీరు తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము తప్పక, ఎంతోమంది ఈ గ్రూప్లో ఉంటారు, మీ గురించి ప్రార్థన చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, అనేకులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే అధికమైన సంతోషం నువ్వు నా హృదయంలో పుట్టించితివి అని దావీదు చెప్పగలిగాడంటే ప్రార్థనే. కాబట్టి మీ గురించి ప్రార్థన చేస్తాం. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9550819407. మంచిది. ప్రియమైన వాళ్ళరా, రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం చదువుతాం. కీర్తనలు 4వ కీర్తన 8వ చరణం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నువ్వే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. దావీదు గారు దేవునితో మాట్లాడుతున్నాడు. దావీదు గారికి దేవుడు ఏ మేలైతే చేస్తాడన్న విషయం తనకు బాగా స్పష్టంగా తెలుసు. ఈ భూప్రపంచంలో మానవునికి నెమ్మదినిచ్చేది, మానవునికి ప్రశాంతతనిచ్చేది దేవుడు తప్ప మరి ఎవరు లేరు అని అర్థం చేసుకోగలిగాడు. తన కష్టాల్లో, తన ఇబ్బందుల్లో, తన శోధనలో మానవునికి నెమ్మదినిచ్చేది దేవుడే. నిజంగా ధాన్య ద్రాక్షరసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని దేవుడిస్తాడు. అధికమైన సంతోషాన్ని ఇచ్చేది దేవుడే అని దావీదు గారు గుర్తించారు. మరి ఈ వాక్యం వింటున్న మీరు గుర్తించారా? ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుడు ఆధారము అని చెప్పగలరా? దేవునికి మొరపెట్టాలి, ఆయనే ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించగలవాడు అని అర్థమైందా? దావీదు గారి జీవితంలో ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నాడు. పర్సనల్గా నిజంగా తాను నెమ్మది లేని స్థితి ఎన్నో అనుభవించాడు. చుట్టూ శత్రు భయం ఉంది, ఎప్పుడు ప్రాణం వద్దు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వారారా, ఒక మాట, దమ్మున్న మాట చెప్తున్నాడు దావీదు. నిజంగా ఇది ప్రతి క్రైస్తవుడు ధైర్యంగా చెప్పాలి. ఏం చెప్పాలి ధైర్యంగా? ప్రతి క్రైస్తవుడి మాట చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. కీర్తనలు 3వ కీర్తనలు 3వ కీర్తన 5వ చరణం చదువుతున్నాను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పనుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. అర్థమైందా? నేను భయపడను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నాకు ఆధారం. నీకు ఆధారం ఎవరు? దేవుడైనా. ప్రతి క్రైస్తవుడు నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి.
అర్థమైందో ప్రియమిత్రమా? ఈరోజు ఎక్కడ చూసినా నెమ్మది లేని స్థితి. భయపడుతున్నారు, ప్రతి దానికి భయపడుతున్నారు, వచ్చే ప్రతి శ్రమకు భయపడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా చెప్తావు ఈ మాట. ఈరోజు నేను చాలా రకరకాలవి శత్రువు అంటే ఏదో ఒకటే అనుకోవద్దు, మనుషులే అనుకోవద్దు. నిన్ను చుట్టుముడుతున్న, నీ ప్రాణాన్ని తీయడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి చుట్టుముడుతున్న ప్రతిదీ కావచ్చు. అది వ్యాధి కావచ్చు, కరువు కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. యెహోవా నాకు ఆధారం చేసుకున్నావా? ఆ శిష్యుల్లో ఒక ఆయన చనిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఆమె ఎవరిని ఆధారం చేసుకుంది? మనుషుల్ని ఆధారం చేసుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుకున్నాయి, మనుషుల్ని ఆధారం చేసుకోలేదు. ఎవరిని ఆధారం చేసుకుంది? రాజుల 2వ గ్రంథం, అక్కడ నేను ఒక మాట చదువుతాను. ఇక ఎవరిని ఆధారం చేసుకోవాలి? మనం మనుషుల్ని ఆధారం చేసుకోవాలా? మరి దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. మనకున్న ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవుణ్ణి ఆధారం చేసుకోకపోతే మన జీవితాల్లో చాలా నష్టాలు చూస్తాం. నిజంగా ప్రియమైన మిత్రులారా, ఎలీషా కాలంలో ఆ స్త్రీ దేవుని సేవకుని ఆధారం చేసుకుంది. అయ్యా, అప్పుల వారు వచ్చారు, నా 2 బిడ్డలను తీసుకుపోతున్నారు, వారికి దాసులుగా ఉండటానికి, మరి ఇప్పుడు నేనేం చేయాలి? అడిగావు? ఎప్పుడైనా అడిగావు దేవుణ్ణి? అయ్యా, నా పరిస్థితి ఎలా ఉంది? ప్రార్థన చేసావా? ప్రార్థన చేసి, ప్రభు నా పరిస్థితి ఎలా ఉంది, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, మరి నేనేం చేయాలని మొరపెట్టుకున్నావా? ఆ స్త్రీ ఎలీషాకు మొరపెట్టుకుంటే దేవుడు తన అప్పులు తీర్చాడు. ఎలీషా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు కదా. మరి ఎప్పుడన్నా నువ్వు మొరపెట్టుకున్నావా? ప్రభు ఇలా జరిగిపోయింది, మరి అప్పులు కొన్ని అవసరానికి చేస్తారు చాలామంది, కొంతమంది అనవసరంగా చేస్తారులే, కానీ మరి ఇలా అయితే చేశాను ప్రభువా, మరి ఎట్లా వీటి నుంచి నేను బయటపడేది? ఇప్పుడు అందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మరని మోకరించి ప్రార్థన చేసావా? అప్పుడు చెప్తాడు దేవుడు, మంచి ఆలోచన చెప్తాడు నీకు, మంచి ఆలోచన చెప్తాడు. నిన్ను తప్పక దేవుడు దీవిస్తాడు, నీ అవసరాలు ప్రభు తీరుస్తాడు. నీ ఇంటిలో ఏది ఉందో దాన్నే దేవుడు దీవిస్తాడు. ఆమె చెప్పింది, నా ఇంట్లో నూనె కుండ తప్ప ఏం లేదు ఇక. అవునా? తీసుకురాపో, పాత్రలన్నీ తీసుకురాపో, బయటికి వెళ్ళి ఎరువు తెచ్చుకోపో. చాలా పాత్రలు తెచ్చుకున్నారు, ఫుల్గా నింపేశారు, ప్రతి పాత్ర నిండింది, తెచ్చిన పాత్రల్లో నిండిపోయింది. ఇది దేవునికి సాధ్యం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ నూనె. చూడండి ఎంత అద్భుతం అండి. తన బిడ్డలకు దేవుడు ఆధారం. ఒకవేళ భర్త ఆధారం అనుకుంటున్నావేమో, కాదు, నీకు శాశ్వత కాలం దేవుడి ఆధారం. భార్య ఆధారం అనుకుంటున్నావేమో, కాదు, దేవుడే నీకు ఆధారం. కుటుంబం ఆధారం అనుకుంటున్నావేమో, కాదు, దేవుడే శాశ్వత కాలం నీకు ఆధారం. ప్రియమైన మిత్రమా, ఈరోజు నేటి దినాల్లో మనుషులు దేన్ని ఆధారం చేసుకుంటున్నారు? కాబట్టి దావీదు జీవితంలో చెప్తున్నాడు, నేను పనుకొని హాయిగా నిద్రపోతాను, ప్రశాంతంగా నిద్రపోతాను, ఎందుకంటే దేవుడు నాకున్నాడు. ఎన్నో పర్యాయాలు దేవుడు ఆయన్ని ఆదరించాడు, దేవుడు ఆయన్ని పరామర్శించాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఒంటరిగా ఉన్నా పర్లేదు, దేవుని సురక్షితంగా నెమ్మదితో ప్రభు నీకు కావాల్సిన నిద్రనిస్తాడు. అటువంటి సహాయం నీ జీవితంలో దేవుడు చేయనుగాక. రెండు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు చూపిన కృపగా స్తుతిస్తున్నాను. నిజమే తండ్రి, మా జీవితాలు ఎన్నో నెమ్మదిలేని పరిస్థితులు, శత్రువు మా మీద ఎంతగా ఉన్నా నువ్వే మాకు ఆధారం. నువ్వు తప్ప మాకెవరు లేదు తండ్రి. మా జీవితంలో ప్రభువా, మా ప్రతి పరిస్థితుల్లో, నష్టంలో, కష్టంలో మా ఆధారం నీవే. సహాయం చేయండి.
మా మీద ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులన్నీ మీరే ప్రభా తొలగించి మీరే నామానికి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేసి, ఈరోజు చాలామంది కూడా చాలా సమస్యల ముందుకు వెళ్తున్నారు. ఆ సమస్యలన్నింటిలో కూడా కావాల్సిన నీ కృపను నీ దయను మెండుగా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. సహాయం చేస్తురండి. అంతవరకు నువ్వు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నేను మా ప్రియులందరి కొరకై, చెల్లి పావని కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం తన పరిస్థితులన్నీ కూడా మీరు సహాయం చేయండి. దుర్గాప్రసాద్ గారు కుటుంబం, కుమారుడు అక్షయ్ కొరకై ప్రార్థన చేస్తున్న బిడ్డలు దీవించండి. చెల్లి శారా వారి తల్లిదండ్రుల కొరకై, వారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకై ప్రార్థన చేస్తున్న మీరు దీవించండి. అజయ్ సౌడ్ అజయ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకై ప్రార్థన చేస్తున్న తండ్రి మీరు ఆదరించి బలపరచండి. సోదరి విజయ తన భర్త రక్షణ కొరకై, తన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయనా ప్రభు సహాయం చేయండి. నాయన కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రైజీ కొరకై సురేష్ అన్న వారి కుమార్తె ప్రైజీ కొరకు ప్రార్థన చేస్తున్న 9th క్లాసు. నా ప్రభా జ్ఞాపకం చేసుకోనండి. నవోదయ ఉంది నా ప్రభా, ఈ నెల 10వ తారీఖు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. సైమన్ పీటర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీరే సహాయం చేయండి. కృపలో జ్ఞాపకం చేసుకునండి. అవసరాలు తీర్చండి నాయన. నా ప్రభా నేను పనిని దీవించండి. పాలు మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను మీరు దీవించండి, కాపాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ సార్వత్రిక సంఘమంత్రి కొరకై నీ సందులు వేడుకొనుచు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.